హెచ్ఎంపీవీ ఇప్పుడు భారత్లోనూ అడుగు పెట్టేస్తుంది. ఈ మహమ్మారికి భారతదేశంలో కూడా అడుగు పెట్టడం ప్రస్తుతం ప్రకంపనలు రేపుతోంది. దేశంలో హెచ్ఎంపీవీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కర్ణాటకలోనే కాదు, ఇప్పుడు అహ్మదాబాద్లో కూడా ఒక కేసు బయటపడింది. అవును, కోల్కతాలో 5 ఏళ్ల చిన్నారికి హెచ్ఎంపీ వైరస్ సోకింది. దేశంలో ఇప్పటివరకు వెలుగులోకి 4 కేసులు వచ్చాయంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బెంగళూరులో 2, అహ్మదాబాద్, కోల్కతాలో ఒక్కో కేసు బయటపడింది. హెచ్ఎంపీవీ పట్ల అప్రమత్తంగా ఉండాలంటోంది ఐసీఎంఆర్. కర్ణాటకలో మాస్కులు తప్పనిసరి చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. హెచ్ఎంపీ వైరస్ కలకలంతో కుప్పకూలిపోయింది స్టాక్ మార్కెట్. ఇవాళ 1258 పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఒకే రోజు 12 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయిందంటే ఈ ప్రమాదకర హెచ్ఎంపీవీ వైరస్ ఏ స్థాయిలో విస్తరించే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది. దేశంలో ఇప్పటివరకు వెలుగులోకి 4 కేసులు వచ్చాయి. ఒకసారి ఆ బ్రేకింగ్ టెక్స్ట్ మీరు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా హెచ్ఎంపీవీ ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బెంగళూరులో 2 కేసులు బయటపడ్డాయి. మరి ముఖ్యంగా 8 నెలల చిన్నారి, 3 నెలల చిన్నారులు, ఇలా 14 సంబంధించి ఇలా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్లలోని 60 ఏళ్లు పైబడిన వాళ్ళు, నవజాత శిశువులతో పాటు చిన్నపిల్లల్లో కూడా ఈ వైరస్ సోకడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆ కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ భారతదేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న హెచ్ఎంపీవీ ఏ స్థాయిలో విస్తరిస్తోంది అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం దీనికి సంబంధించి హెచ్ఎంపీ వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అలర్ట్స్ ఇచ్చింది, అట్ ద సేమ్ టైం ఐసీఎంఆర్ ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తోంది? ఎగ్జాక్ట్లీ, ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి అప్రమత్తంగా ఉన్నాయి. వచ్చినటువంటి ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి కేంద్రం ఇప్పటికే అలర్ట్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ గా ఉంది ఈ అంశానికి సంబంధించి. సో చూస్తా ఉన్నాం, రోజుగా కేసులు పెరుగుతా పోతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజే 2 కేసులు బెంగళూరులో కానీ, తర్వాత మరొక 2 అహ్మదాబాద్, కోల్కతాలో మరొక కేసు బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా హెచ్ఎంపీవీ పట్ల అప్రమత్తంగా మాత్రమే ఉండాలనేటువంటిది ఐసీఎంఆర్ చెప్తా ఉంది. ఈ వైరస్ తో ఇప్పటికే స్టాక్ మార్కెట్ కుప్పకూలుతా ఉంది. ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్. సో మరొకటి ప్రధానంగా చూస్తే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ DGH కూడా దీనికి మానిటరింగ్ చేస్తా ఉన్నారు. తర్వాత JMG జాయింట్ మానిటరింగ్ గ్రూప్ ఒకటి తయారు చేస్తారు. సెంట్రల్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీని ద్వారా చైనాలో జరుగుతున్నటువంటి అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఈ గతంలో చైనాలో తలెత్తినటువంటి వైరస్ల తాలూకు ఆ మ్యూటేషన్ ఏ రకంగా మ్యూటేషన్ అయింది అనేటువంటి వివరాలను కూడా ఒక బృందం పరిశీలిస్తా ఉంది. ఇన్ఫ్లుయెంజా కానీ, RSV కానీ, హెచ్ఎంపీవీ ఇలా ఏ రకాలైతే వచ్చాయి వైరస్లు, దాని మ్యూటేషన్ ఏ రకంగా చేంజ్ అవుతా ఉంది వైరస్లు అనేటువంటిది అవగాహనకు వస్తా ఉన్నారు. ఇది చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, క్యాన్సర్ పేషెంట్ల పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రభుత్వం మాత్రం. కానీ మధు, ఒక్కసారి ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక దాదాపుగా నిన్న మొన్నటి వరకు కూడా ఎక్కడ ఒక్క కేసు కూడా లేదు. ఈ రోజు ఒక్కొక్క కేసు బయటపడుతుంది, దట్టు చిన్నారుల్లోనే. ఎక్కడ కనెక్టివిటీ? ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి కరోనా టైంలో, అంటే కోవిడ్ టైంలో మనం మాట్లాడుకున్న పరిస్థితి. కోవిడ్ టైంలో ఇదే చర్చ జరిగింది. ఎక్కడా కూడా మన దేశంలోకి ఎంట్రీ కాలేదని చెప్పిన తర్వాత ఇటు కేరళ నుంచి ప్రారంభమైంది, ఆ తర్వాత ఇటు దేశవ్యాప్తంగా విస్తరించింది. అటువంటి సినారియో మనం చూసాం. ఇప్పుడు అటువంటి డేంజర్ బెల్సే హెచ్ఎంపీ విషయంలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్నటి వరకు ఒక్క కేసు కూడా బయటపడిన సిచ్యువేషన్. కానీ ఈరోజు కర్ణాటకలో 2 కేసులు బయటపడ్డాయి, కోల్కతాలో 1, అహ్మదాబాద్లో 1. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలా అలర్ట్ అయింది, అసలు ట్రేసింగ్కి సంబంధించి ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్ ఆఫ్ ప్లాన్తో వెళుతోంది? ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తా ఉంది ఈ అంశాన్ని. దీనికి సంబంధించే జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సంబంధించి DGHS ద్వారా ఒక జాయింట్ మానిటరింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తారు. ఈ జాయింట్ మానిటరింగ్ గ్రూపే చైనాలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇంకా విదేశాలలో ఈ కేసెస్, వీటికి సంబంధించి ఏమైనా ఫైల్ అవుతా ఉన్నాయా, ఎక్కడెక్కడ ఏ కేసులు నమోదవుతున్నాయి అనేటువంటిది మానిటరింగ్ చేస్తూనే దేశంలో ఉన్నటువంటి హెల్త్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒకవేళ శ్వాసకోశమైనటువంటి ఇబ్బందులు తలెత్తితే, పెద్ద స్థాయిలో కేసులు బయటపడితే వాటిని తట్టుకోవడానికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కావాల్సినటువంటి వసతులపైన దృష్టి పెట్టారు. అలర్ట్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం చైనాలో
హ్యూమన్ మెటానిమో వైరస్ ఏదైతే హెచ్ఎంపీవీ ఉందో ఇప్పుడు ఇండియాలో 4 కేసులు నమోదు కావడం పైన పెద్దగా ఆందోళన చెందాలి. ఒక్కసారి మీరు లైన్లో ఉండండి, ఎందుకంటే ఇది అత్యవసర పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒక్కసారి వ్యూయర్స్ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతోంది, ఆర్టీవీ కూడా చెప్పడం జరుగుతోంది, మీరు బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు వేసుకునే ప్రయత్నం చేయండి, సేమ్ సోషల్ డిస్టెన్స్ మళ్ళీ పాటించే ప్రయత్నం చేయండి, దాంతోపాటు చేతులని శుభ్రం చేసుకునే ప్రయత్నం చేయండి. మనకేం కాదులే, లైట్లే, మనకేం కాదులే, మనకేం రాదులే వదిలేద్దు. దయచేసి గుర్తుపెట్టుకోండి, కరోనా లాంటి పరిస్థితుల్లో, కోర్స్ కరోనా పదం ఇక్కడ నేను ఉపయోగించట్లేదు, కోవిడ్ అనే పదాన్ని ఉపయోగించాలనుకుంటున్నా. కోవిడ్ సందర్భంలో ఫస్ట్ వేవ్ చూసాం, సెకండ్ వేవ్ చూసాం, అప్పుడు ఎటువంటి పరిణామాలు ఉన్నాయో, మనం ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నామో మనకందరికీ తెలుసు. మన వాళ్ళని కోల్పోయిన పరిస్థితి ఉంది, స్నేహితులను కోల్పోయిన వాళ్ళు కొంతమంది, తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు కొంతమంది, అన్నదమ్ములను కోల్పోయిన వాళ్ళు కొంతమంది, అక్క చెల్లెలను కోల్పోయిన వాళ్ళు కొంతమంది. ఇలా ఆ భయానక పరిస్థితి మన కళ్ళ ముందు ఇంకా కదలాడుతూ ఉంది. కళ్ళు మూసుకొని కోవిడ్ అని తలుచుకుంటే కళ్ళ వెంబడ నీరు పొట్ట 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 కారుతూ ఉంటుంది. ఆ ప్రమాదకర స్థాయిని ఒక్కసారి నెమరు వేసుకుంటే మాస్క్ పెట్టాలి అని పక్కవాడు చెప్పనక్కర్లేదు, ఆటోమేటిక్గా మీ చేతులు మాస్క్ వైపు వెళ్ళిపోతాయి. వెంటనే మాస్క్ ధరించాలంటూ మనసే చెప్తుంది. ప్రస్తుతానికి అక్కడ మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఒకసారి అది పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ neither of the affected patients have any history of international travel. అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేదు ఆ చిన్నారులకు సంబంధించి. వాళ్ళు నవజాత శిశువులు, 8 నెలలు ఉన్నాయి, 3 నెలలు ఉన్నాయి. మీరు చూడొచ్చు అక్కడ 3 months ఓల్డ్ ఫీమేల్ ఇన్ఫాంట్, దాంతోపాటు 8 month ఓల్డ్ మేల్ ఇన్ఫాంట్. చిన్నారులే దీని బారిన పడుతోంది, చిన్నారులే. కాబట్టి ఒక్కసారి చెప్పడం జరుగుతోంది, మరి ముఖ్యంగా చిన్నారులకు సంబంధించి ఉన్న పేరెంట్స్కి, ఆ కుటుంబాలకి దయచేసి శుభ్రత, ఇంకా కేర్ ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి. బయటకు వెళ్తున్నప్పుడు జాగ్రత్త, ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడు ఇంకా ప్రారంభమవుతోంది హెచ్ఎంపీవీ అనేది. చైనాకి సంబంధించి అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, మా దేశంలోకి రండి, హ్యాపీ, సేఫ్, ఏం పర్లేదంటోంది చైనా మాటలు నమ్మచ్చా? చైనా మాటల్ని మీరు నమ్ముతారా? చైనా అయిపోయింది, హాంకాంగ్ అయిపోయింది, మలేషియా అయిపోయింది, కంబోడియా అయిపోయింది, తైవాన్ అయిపోయింది. ఈ దేశాల్లో దీని ఆనవాళ్లు బయటపడ్డాయని నిన్నటి వరకు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి భారత్కి కూడా తాకింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 కేసులు, ఒకే రోజు 4 కేసులు, అది కూడా నవజాత శిశువుల్లో. ఆ పరిస్థితి తీవ్రతను అర్థం పడుతోంది. మరొక్కసారి అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాం. కోవిడ్ లాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా జాగ్రత్త పడదాం. ఆక్సిజన్ బెడ్ల కోసం, అవును, ఆక్సిజన్ కోసం, మనం పీల్చే గాలి కోసం తాపత్రయపడాల్సింది. అటువంటి సిచ్యువేషన్ రాకూడదని కోరుకుందాం. మీకు అందరికీ ఒక్కసారి ఆ రోజు ఆ క్షణాన్ని గుర్తు చేసుకోండి. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నప్పుడు, మన గడప దాటి మనమే బయటికి వెళ్ళలేకపోయిన పరిస్థితులు, కనీసం మందు బిళ్ళ తెచ్చుకోవాలన్నా ఒక టైంలోనే వెళ్ళాలి, కనీసం ఒక పాల ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా ఒక టైంలోనే వెళ్ళాలి. అటువంటి పరిస్థితులు కళ్ళ ముందు ఇవన్నీ మీకు కదలాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయాలో మనకు అర్థమైపోతూ ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోండి. మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి ఇది సోకే ప్రమాదం ఎక్కువ ఉందని చర్చ జరుగుతోంది. దాంతోపాటు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకు కూడా ఇది సోకే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతుందంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మాస్క్ పెట్టుకోండి, అలాగే శానిటైజ్ చేసుకోండి, శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఆ శుభ్రతకి సంబంధించి ఇప్పటికే మనం బాగా ట్రైన్ అయిపోయి ఉన్నాం. ఎంతలా అంటే కనుక కోవిడ్ టైంలో ఆ భయానికి కనీసం రోడ్ల మీద వెళ్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ టైంలో బయటకు వెళ్తే నిశ్శబ్దం కూడా అదేదో ఒక భయంకరమైన గాలి సౌండ్లా వినిపించేది. రోడ్లను నిశ్శబ్దంగా ఉండి సైలెన్స్, ఒక చిన్న పిల్ల గాలి వచ్చి చెవిలో తాకినా సరే భయపడిపోయేవాళ్ళం. అటువంటి పరిస్థితి. రిపోర్ట్కి మేము బయటకు వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో హాస్పిటల్ సినారియో చూసినప్పుడు మాత్రం హృదయ విదారక దృశ్యాలు. ఢిల్లీ లాంటి పరిస్థితి మరోసారి రాకూడదని కోరుకుందాం. కాబట్టి దీనికి అంతటికి ఒకటే సొల్యూషన్, మాస్కులు పెట్టుకుందాం. దాంతోపాటు ఇటు ప్రభుత్వం, ఐసీఎంఆర్ కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, చెబుతున్న ఆ గైడ్లైన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుదాం. అఫ్కోర్స్ ఇప్పటికే చాలామంది కరోనా తర్వాత మరి ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్జా వైరస్లు ఇవి వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే రాష్ట్రాలు ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశారు. ఇటు తెలంగాణకు సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో ఆ అంశానికి సంబంధించి కూడా అందించే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి మధు తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ప్రస్తుతం ఇటు కర్ణాటకలో 2 కేసులు, కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్లో 1, దాంతోపాటు గుజరాత్లో 1 కేసు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా అప్రమత్తమైంది, ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది, హైదరాబాద్ లాంటి నగరాలకు సంబంధించి, ఎందుకంటే ట్రావెలింగ్ మూవ్మెంట్ అనేది ఇక్కడ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది, ఇంటర్నేషనల్ మూవ్మెంట్ అనేది. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది, దాంతోపాటు తెలంగాణకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది మధు? ఎందుకంటే మీరు ఈవెన్ ఫ్యాక్ట్ మీరు కూడా కోవిడ్ టైంలో మీరు కూడా రిపోర్టింగ్లో ఉన్నారు, ఆ సిచ్యువేషన్స్ చూస్తున్నారు. గవర్నమెంట్ ఏమంటోంది, ఎటువంటి రియాక్షన్ ఇస్తోంది గవర్నమెంట్? ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అప్రమత్తం చేసింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ లేఖ విడుదల చేసింది. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఆందోళన చెందాలా, డాక్టర్లను ఎప్పుడు సంప్రదించాలనేటువంటి అన్ని అంశాలతో కూడిన ఒక లేఖ విడుదల చేశాయి. లేఖలో చాలా స్పష్టంగా డాక్యుమెంట్ లో జలుబు, దగ్గు, శ్వాసకోశ సంబంధాలు వస్తే స్వతహాగా వైద్యం తీసుకోకుండా ఇమీడియట్ గా డాక్టర్లను సంప్రదించాలనేటువంటిది దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అప్రమత్తంగా ఉన్నాం, అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ తో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ చెప్పారు ఈ అంశానికి సంబంధించి. దీంతో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటిది, ముక్కు కారడం కానీ, కళ్ళ వెంట నీరు రావడం కానీ, దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బయట తిరగొద్దు, జనావాసాల్లో బయటికి రావద్దు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. చేతి రుమాలు, జేబు మాస్క్ ఉపయోగించమంటున్నారు, తర్వాత కర్చీఫ్ ఉపయోగించమంటున్నారు. దగ్గు, జలుబు వచ్చి, తుమ్ములు వచ్చినా, దగ్గు వచ్చినా పబ్లిక్ లా జనావాసాల మధ్యలో తగ్గొద్దు, తుమ్మొద్దు అనేటువంటి ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. తర్వాత చేయకూడని పనులకు సంబంధించి చెప్తూనే చేయాల్సినటువంటివి వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, ఇమ్యూనిటీ పెంచుకునే ప్రయత్నం చేయాలి, చిన్నపిల్లల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది మెన్షన్ చేశారు. ఆల్రెడీ వింటర్ సెషన్ స్టార్ట్ ఉంది, చాలా పెద్ద స్థాయిలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి కాబట్టి ఆ విషయంలో చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు, మహిళలు, గర్భిణులు, ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లు కూడా దీంట్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు దీనికి సంబంధించి. సో ఈ అంశాలతో పాటు అసలు ఈ వైరస్ సంక్రమణ కారణాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయంపైన హెచ్ఎంపీవీ వైరస్ సంక్రమణకు సంబంధించి రోగ నిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉంటుందో, ఇమ్యూనిటీ పవర్, వారిపైన ఎక్కువ అటాక్ చేస్తూ ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో, మంత్స్ కి సంబంధించినటువంటి బేబీలో శ్వాసకోశకు సంబంధించినటువంటి వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇది డైరెక్ట్ గా ఈ జ్వరం, దగ్గు, ముక్కు కారటం, ఇవన్నీ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆర్డిఎస్ డైరెక్ట్ గా బ్రోనైటిస్ వంటి లక్షణాలు, విపరీతంగా దగ్గు, వేగవంతమైన శ్వాస, చాలా వేగంగా శ్వాస తీసుకోవడం, ఈ లక్షణాలు కనిపిస్తా ఉన్నాయి. డైరెక్ట్ గా ఊపిరితిత్తులోకి ఈ వైరస్ ప్రవేశించడం వల్ల ఈ ప్రభావం పెద్దగా ఎత్తున శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తా ఉంది, ఈ బ్రీతింగ్ సంబంధించినటువంటిది. సో దీన్ని గుర్తించారు. ఈ అంశాలపైన అప్రమత్తంగా ఉండాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తత చేస్తూనే దీనికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ తో సిద్ధంగా ఉన్న ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి ఒకవేళ వైరస్ బరస్ట్ అయినా, పెద్ద ఎత్తున జనాలు పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయినా దీనికి ఫేస్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. సచిన్. రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం హెచ్ఎంపీవీ భయాందోళన రేకెత్తిస్తోంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఏకంగా 4 కేసులు ఒకే రోజులో బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటి వరకు కూడా 1 కేసు లేదు. చైనాలో మొదలైంది, ఆ తర్వాత పక్క దేశాలకు వ్యాపించింది. ఇప్పుడు దీంతో హాంకాంగ్, మలేషియా, కంబోడియా, తైవాన్తో పాటు భారత్లోనూ కూడా ఈ హెచ్ఎంపీవీ ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం పాండమిక్గా ఏం ప్రకటించలేదు, విపత్తుగా ఇంకా ప్రకటించలేదు. ఎందుకంటే కేసుల తీవ్రత చూస్తుంటే కాస్త తక్కువగానే ఉంది ప్రపంచవ్యాప్తంగా. కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం దీని ప్రమాదం ఊహించడం కష్టమంటూ కూడా చర్చ జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా చిన్నపిల్లల మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అలాగే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళ మీద కూడా. సో మనం మాస్కులు పెట్టుకోవడం, దాంతోపాటు చేతులు శుభ్రం చేసుకోవడం, కుదిరితే సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఇదే మనకు కనిపిస్తున్న, మన కళ్ళ ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలు. దాని నుంచి తప్పించుకోవడానికి, దానిని తరిమి కొట్టడానికి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.